చిత్రం విడుదల తర్వాత ఎన్టీఆర్ గారు కొత్త యాడ్ చేశారా? అవుననే చెప్పాలి. దేవరా సినిమా సెప్టెంబర్ 27న ఘనంగా రిలీజ్ అయింది. ఇప్పటికే సూపర్ హిట్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది సినిమా. ఈ క్రమంలో ఒక కొత్త యాడ్ అయితే వచ్చింది. బ్యాంబినో వెర్మిసెల్లి యాడ్ అనమాట. దాంట్లో సేమియా ప్రొడక్ట్ గురించి యాడ్ ఇస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికే ఎన్నో యాడ్స్ చేశారు. నవరత్న అని ఇంకా చాలా యాడ్స్ చేశారు. ఎప్పటి నుంచో ఆయన చేస్తూనే ఉన్నారు. యాడ్స్ ఆయన కొత్త కాదు. సో చాలా ఈజీతో అంటే నార్మల్ యాక్టర్స్లా కాకుండా ఎన్టీఆర్ గారు యాడ్ చేసినా కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మరి ఆయన లేటెస్ట్గా చేసిన యాడ్ అయితే లుక్ మాత్రం ఎరగదీశారనమాట. దాంట్లో ఒక ఫ్రెష్ లుక్తో, అంటే ఈ లుక్ చూస్తుంటే దేవరాకి కొంచెం లాంగ్ హెయిర్తో ఉన్న ఆయన రీసెంట్గానే హెయిర్ కట్ చేయించారు. సో మరి అదే హెయిర్ కట్తో అయితే ఈ లుక్ వచ్చింది. మరి ఈ షూట్ అయితే రీసెంట్గానే జరిగిందని చెప్పి ఫ్యాన్స్ అంతా డిస్కస్ చేస్తున్నారు. మరి ఇందులో మాత్రం ఒక క్లాసీ లుక్తో ఎరగదీశారనమాట. ఇంతకుముందు బ్యాంబినో వెర్మిసెల్లి యాడ్ మహేష్ బాబు గారు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు దేవరా తర్వాత వచ్చిన క్రేజో ఏమో ఎన్టీఆర్ గారి చేతిలోకి మారింది అది. సో మొన్నటిదాకా కూడా అది మహేష్ బాబు గారే చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు సడన్గా ఈ యాడ్ అనేది ప్రత్యక్షమైందనమాట సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు అందులో వేసిన కాస్ట్యూమ్స్ కానీ ఆయన లుక్ కానీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే లుక్ చంపేసామన్నా, చాలా డీసెంట్గా ఉన్నామన్నా అని చెప్పి ఒక ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఆయన ఇంట్లో సేమియా తింటూ దాన్ని ఆస్వాదిస్తూ దాని గురించి ప్రమోట్ చేశారనమాట. సో వెర్మిసెల్లి కూడా ఆల్రెడీ బయట మంచి గుర్తింపే వచ్చింది. సో మరి అది ఎన్టీఆర్ గారు చేశారంటే ఆటోమేటిక్గా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అదే బ్రాండ్ తీస్తూ ఉంటారు. ఆయన వేసే షూస్ కానీ ఆయన వేసే ఏమన్నా బట్టలు కానీ అవన్నీ చూస్తే ఫ్యాన్స్ క్రేజీ అయిపోతారనమాట. సో మరి ఇప్పుడు వెర్మిసెల్లి కూడా ఆయన ఫ్యాన్స్ సేల్స్ పెంచే పనిలో ఉన్నట్టున్నారు. మరి అయితే ఇంకా ఎలాంటి యాడ్స్ వస్తాయో, ఇంకా ఎలాంటి కొత్త లుక్స్తో ఆయన దర్శనం ఇస్తారో. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారు వార్ 2 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయన టూర్స్ అన్నీ వేసేసి దేవరా ప్రమోషన్స్ చేసేసి ఇప్పుడు ప్రజెంట్ వార్ 2కి అయితే రెడీ అయిపోయారనమాట. దానికి సాంగ్ షూటింగ్ త్వరలోనే జరగనుందంట. ఇంట్రడక్షన్ సాంగ్ ఒక షిప్లో హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా కనపడతారంట. సో మరి ఇప్పటికైతే ఈ వార్ 2 వచ్చేలోపు ఈ యాడ్ చూసి ఎంజాయ్ చేయమని చెప్పి ఫ్యాన్స్ కోసం ఆయన ఇది సర్ప్రైజ్గా వదిలేరు. ఈ యాడ్ ఇప్పటికే సోషల్ మీడియా అంతా ఫుల్ వైరల్ అయిపోయింది. మరి చూద్దాం ఇంకా ఆయన కొత్త యాడ్స్ ఎలాంటివి చేస్తారు అని.